అమెరికా మిడిల్ నిలబడితే బాగుంటుంది కదా. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం. వస్తాయి కదా.
అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ దిక్సూచి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో వినూత్నంగా వివిధ రకాల శకటాలతోటి ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి శాసనసభ్యులుగా, విద్యాశాఖ మంత్రిగా, హెచ్ఆర్డీ అండ్ ఐటీ మినిస్టర్గా ఆయన నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన సాధించిన విజయాలు, చేసిన ప్రగతి, చేసిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చెప్పే విధంగా, ప్రజలందరికీ తెలియజేసే విధంగా వివిధ రకాల ఈ శకటాల్లో ఆయన చేపట్టిన అన్ని బాధ్యతలు, అన్ని రంగాల్లో కూడా వారు ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు అనేది ఈ శకటాల రూపంలో వివరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాడు యువగళం పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావటం, అలానే భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కోటి సభ్యత్వాలతో రికార్డు సృష్టించడం, అలానే కార్యకర్తలకు అండగా దేశంలోని ఏ రాజకీయ పార్టీ ఉన్న విధంగా 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం, అలాగే ఏ ఊరు వెళ్తే ఆ ఊరు అక్కడ ప్రజా దర్బారు నిర్వహించే అనుక్షణం ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ అండగా ఉంటాం. ఇంకో పక్క మంగళగిరి శాసనసభ్యులుగా 39 సంవత్సరాలుగా గెలవని చోట పోటీ చేసి 91,000 మెజారిటీతోటి అఖండ విజయం సాధించి మంగళగిరిని అన్ని రంగాల్లో బహుముఖంగా అభివృద్ధి చేస్తూ
లైబ్రరీలు, స్కూల్స్, పార్కులు, హాస్పిటల్స్ ఇట్లా అన్ని మౌలిక సదుపాయాలతోటి అలానే ఉద్యోగాల ఉపాధితోటి మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకో పక్క విద్యాశాఖ మంత్రిగా అధికారం చేపట్టిన సంవత్సరంలోనే ఒక మెగా డిఎస్సిని పెట్టి 16,000 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. అలానే విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. పేరెంట్స్ టీచర్ మీట్ అని చెప్పేసి ఎక్కడా లేని విధంగా టీచర్లకి అలానే పేరెంట్స్కి ఒక అనుసంధానం ఏర్పాటు చేయటం, అలానే పిల్లలకి ఓన్లీ చదువుల్లోనే కాదు వాళ్ళు క్రీడల్లోనూ కళల్లోనూ అన్నింటిలోనూ ఉండాలి అని చెప్పేసి ప్రతి శనివారం నో బ్యాక్ డే అని చెప్పేసి తీసుకురావటం, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక మోడల్ స్కూల్ని ఏర్పాటు చేయటం, అలానే ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టడం, అలాగే పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి ఉచిత మెటీరియల్ అలానే ట్రైనింగ్ కోర్సులు ఉచితంగా ఇవ్వటం, ఎన్నెన్నో విద్యాపరంగా ఎన్నో మార్పులు, సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. అలానే ఇంకో పక్క రియల్ టైం గవర్నెన్స్ మినిస్టర్గా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలు ఫోన్ ద్వారా జస్ట్ ఒక బటన్ ద్వారా వాళ్ళు సేవలు పొందే ఒక వినూత్నమైన ఆలోచన నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలో ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ వాట్సాప్ గవర్నెన్స్ని. ఇంకో పక్క హెచ్ఆర్డీ అండ్ ఐటీ మినిస్టర్గా మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలే కల్పనే ధ్యేయంగా వారు నిరంతరం శ్రమిస్తూ అనేక కంపెనీలను ఇక్కడ తీసుకొస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీ $15 బిలియన్ ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోంది. గూగుల్ బాటలోనే మైక్రోసాఫ్ట్, ఐబిఎం, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి అనేక కంపెనీలు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఇంకో పక్క త్వరలో క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్కి మన ఆంధ్ర రాష్ట్రం దిక్సూచిగా ఉండబోతుంది. నాడు హైదరాబాద్ని ఐటీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారు, అలానే రేపు రాబోయే ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఇక్కడ లక్షలాది ఉద్యోగాలతోటి ఆంధ్ర రాష్ట్ర భవిత మారబోతోంది. దీనికి కూడా ప్రధాన కారణం నారా లోకేష్ గారి చొరవే. నారా లోకేష్ గారు ఇన్ని బాధ్యతల్ని ఇంత సమర్థవంతంగా ఇంత తక్కువ సమయంలో నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో, అట్లానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి మన్ననలు పొందుతూ దిగ్విజయంగా వారు ముందుకు సాగుతున్నారు. వారు చేస్తున్న ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ శకటాల్లో సౌకర్యంగా వివరించడం జరిగింది. వారు ఇలానే దిగ్విజయంగా ముందుకు సాగాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఇంతమంది హజరత్ మహారాజులందరూ ఇక్కడికి ఇచ్చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గౌరవనీయులు ఐటీ శాఖ మార్చులు, మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి గత 18 నెలలుగా నారా లోకేష్ గారి మంత్రిత్వ శాఖల్లో ఏవైతే ఈ ప్రజారాజ్యక పాలన జరిగిందో, ప్రజలను ఏ విధంగా ఆయన మెప్పించారో, ప్రజలకి ఏ విధంగా ఆయన సౌకర్యాలు కల్పించారో అవన్నీ కూడా మన గుంటూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ దాని డైరెక్టర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి మన్నవ మోహన్ కృష్ణ గారు వివిధ శకటాల రూపంలో ఈ గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఒక ర్యాలీగా ఈ సాధించిన అభివృద్ధిని తెలియపరిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తెలుగుదేశం పార్టీకి భావి తరాలకి భవిష్యత్తుకి ఎవరా నాయకులని ఎదురు చూస్తున్న సమయంలో ఒక ఆనిముత్యం లాంటి నాయకుడు మనందరికీ దొరికినందుకు మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి నాయకుడిని మనం అతను బలపరచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అట్లాగే అతనితో పాటు ఈ క్యాడర్ కూడా స్ట్రెంథన్ అవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఇటువంటి ప్రజారంజక పాలనని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ సాధించిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేస్తూ ఏ విధంగా ఐటీ శాఖ మార్చులుగా వివిధ ఉద్యోగాలు తెచ్చారు, అట్లాగే ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చారు గూగుల్ లాంటి సంస్థల్ని, అట్లాగే మోడల్ స్కూల్స్ ఎట్లా ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా విద్యాశాఖలో సాధించిన విజయాలు, సిలబస్లు, ముఖ్యంగా అన్నిటికన్నా కూడా పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారి చేత విద్యార్థులకి ఏ విధంగా సంస్కరణలు, వాళ్ళు ఏ విధంగా గౌరవాలు, వాళ్ళు ఏ విధంగా ఉండాలి,
వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఎదుటి వాళ్ళని గౌరవించాలి, మంచి మాటలు కూడా చెప్పించిన ఘనత ఓన్లీ నారా లోకేష్ గారికి. ఎందుకంటే ఆయన చెప్పాడు ఒక మాట, తల్లిదండ్రులకు చెప్పలేని పని ఏది చేయకూడదని చెప్పి లోకేష్ గారి సమక్షంలో చాగంటి కోటేశ్వర గారు చెప్పిన మాటలను ప్రతి విద్యార్థి చెవుల్లోకి బాగా లోతుగా వెళ్ళి ఇట్లాంటివన్నీ కూడా మంచి సంస్కరణలు తీసుకొచ్చి ఇటువంటి చేసిన నారా లోకేష్ గారికి అట్లాగే వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు మన్నవ మోహన్ కృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జోహార్ అన్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం.